భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల గొడవ మళ్లీ మొదలొచ్చింది. మడుగురు అడవుల్లో అటవీశాఖ అధికారులకు గిరిజనులకు మధ్య గొడవ. ప్లాంటేషన్ పనులను అడ్డుకున్న గిరిజన మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ ఘటనా స్థలంలో అసలు ఏం జరిగింది చూద్దాం. మడుగురు రేంజ్ మనుబోతులపాడు అటవీ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. గతంలో తాము స్వాధీనం చేసుకున్న 10 హెక్టార్ల భూమిలో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు వెళ్లడమే ఈ వివాదానికి కారణమైంది. అయితే ప్రాణం పోయినా సరే సాగు చేసుకుంటున్న భూమిని వదిలే ప్రసక్తి లేదంటూ వలస గిరిజన మహిళలు తెగించి ముందుకు వచ్చారు. పనుల కోసం తెచ్చిన జేసీబీ ముందుకు కదలకుండా అడ్డం నిలబడి అటవీ సిబ్బందిని నిలదీశారు. నిరసన తెలుపుతున్న మహిళలను పక్కకు తప్పించే క్రమంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. తమ మహిళా బీట్ ఆఫీసర్లపై గిరిజనులు దాడి చేశారని అటవీ శాఖ అంటుంటే, లేదు అధికారులే తమపై చేతులు చేసుకున్నారని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘర్షణలో కొంతమంది మహిళలకు దెబ్బలు కూడా తగిలాయి. ఈ గొడవపై మణుగురు రేంజ్ ఆఫీసర్ ఉపేందర్ అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా గిరిజనులు కూడా పోలీసులను ఆశ్రయించేందుకు రెడీ అయ్యారు. రెండు వైపుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, విచారణ జరిపి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘర్షణతో భద్రాద్రి మన్యంలో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.